మీరు ప్రయారిటీ పెట్టారు. పోనీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంది ఒక్కసారి చూద్దాం. పోతిరెడ్డిపాడు ఇది మన రాయలసీమకి శ్రీశైలం నుంచి వెనక్కి నీళ్ళు వచ్చేటువంటి ప్రాంతం. దీని అలుగు లెవెల్ ఎంత అనంటే 854 మీటర్స్, సముద్ర మట్టం నుంచి 854 అడుగులు వచ్చి మన పోతిరెడ్డిపాడు ఉంటుంది. అక్కడ దాకా దానిపైన ఎన్ని నీళ్లు ఉన్నా కూడా గ్రావిటీతో కింద తెలుగు గంగకి, గాలేరు నగరికి పోతానే ఉంటాయి. కాబట్టి దానిపైన లిఫ్ట్ అవసరం లేదు. ఆ షట్టర్లు ఎక్కితే నీళ్లు పోతా ఉంటాయి. ఇప్పటికి ఆ కెనాల్ సిస్టమ్ లో కింద నీళ్లు అడుగుతాయి. ఆ నీళ్లు ఎక్కడికి పోతాయి? కింద అట్లా కర్నూలు, నంద్యాల, లేకపోతే కర్నూలుకి ఎక్కువ నంద్యాల పార్టీ, కడప పార్టీలు నెల్లూరుకి వెళ్ళిపోతాయి. ఆ నీళ్ళు ఏమి అనంతపూర్కి రావు. మరి మీరు పెట్టారు రాయలసీమ లిఫ్ట్. ఓకే, డిజైన్ ఏందో మీరు చెప్పండి. నేను చూసాను, నేను చెప్పడం కన్నా మీరు చెప్తే బాగుంటుంది. 854 నుంచి కిందకి నీళ్లు పోయినప్పుడు లిఫ్ట్ చేసుకోవడానికి అన్నారు. ఇప్పుడు హంద్రీ నీవా ఎక్కడ ఉంది? 854 ఇక్కడ ఉంటే హంద్రీ నీవా 834 లో ఉందంటే ఈ నీళ్లు కూడా హంద్రీ నీవా వాడుకోగలుగుతుంది. 834 అడుగులు కూడా నీళ్లు వాడుతుంది. ముచ్చుమర్రిని 800కి పెట్టామంటే ఇక్కడ నుంచి కూడా నీళ్లు తీసుకుంటూనే ఉన్నాం. అదే ముచ్చుమర్రి హైట్ కే మీరు ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు. ఏం సాధించారో మాకు అర్థం కాల. ఆల్రెడీ 800 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు ముచ్చుమర్రి ద్వారా అటు కేసీ కెనాల్కి తీసుకుంటున్నాం, ఇటు మనం రాయలసీమకి తీసుకుంటున్నాం. అదే హైట్ నుంచి నీళ్లు తోడేదానికి మీరు పెట్టారు. అలా పెద్ద కెపాసిటీ పెట్టారు. ఎంత పెద్ద కెపాసిటీ పెట్టారంటే దాదాపు రోజుకి 3 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేస్తారు. ఈ 854 నుంచి 800 మధ్యలో ఉన్న నీళ్లు ఎంత అనేది ఒక లెక్క తీస్తే 61 టీఎంసీల నీళ్లు ఉంటాయి దాదాపు. ఈ 61 టీఎంసీల్లో మనకు 66%, వాళ్ళకి 44% అంటే మనకి 40 టీఎంసీల నీళ్లు మనకి. రోజుకు 3 టీఎంసీలు చొప్పున పంప్ చేస్తే ఎన్ని రోజులు వస్తాయి? రోజుకు 3 టీఎంసీల లెక్కన లిఫ్ట్ చేస్తే 40 టీఎంసీలు 12-13 రోజులు వస్తాయి. అన్ని సవ్యంగా ఉంటాయి. ఎందుకు అనంటే ఈ పడేది మనం ఒకటే లిఫ్ట్ చేయము. తెలంగాణ పవర్ ప్రాజెక్టు లెఫ్ట్ సైడ్ ఉంది, మన ఆంధ్రప్రదేశ్ పవర్ ప్రాజెక్టు రైట్ సైడ్ ఉంది. వీళ్ళు నీళ్లు వాడుతుంటారు, పైన హంద్రీ నీవా వాడుతున్నాం, అక్కడ పాలమూరు రంగారెడ్డి వాడుతుంటారు, కల్వకుర్తి వాడుతుంటారు. అంటే నీళ్లు ఎంత ఫాస్ట్గా పడతాయన్న దాన్ని బట్టి మనం ఎంత నీళ్లు వాడుకోగలము అనేటువంటి తెలియదు. నేను ఒకటే బావిలో కొడితే ఒకటి, 4 అన్నదమ్ములు కొడితే థియరిటికల్ గా 13 రోజులు, ప్రాక్టికల్ గా 7 రోజులు వస్తుంది అనేది మన అంచనా. ఎందుకు అనంటే వాడుతున్నటువంటి విధానాలు వాళ్ళ పవర్ జనరేషన్ కి వీళ్ళకి 7 రోజుల నీళ్ల కోసం మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు.